నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సీఎం స్టాలిన్ కు అమిత్ షా కౌంటర్. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడుపై బొత్స సత్యనారాయణ ఫైర్. గత ప్రభుత్వమే బెల్ట్ షాపులు, నాసిరకం మద్యం బ్రాండ్లు సరఫరా చేసింది మంత్రి కొల్లు రవీంద్ర. మంత్రి నాదెండ్ల మనోహర్ పై అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు. ఇక డీటెయిల్స్ వస్తే, తమిళనాడులోని రాణిపేటలో జరిగిన 56వ CISF రైజింగ్ డే ఈవెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. హిందీ భాషను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్గా అమిత్ షా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్, వైద్య విద్యను తమిళ భాషలో బోధించాలని ఈ సందర్భంగా స్టాలిన్ ను అమిత్ షా కోరారు. मैं आज तमिलनाडु की इस धरती से देश के भाषा भाषी भाषाओं में पढ़ने वाले हर युवा को एक बात जरूर बताना चाहता हूं. अब तक CAPF की भर्ती में आपकी मातृभाषा का स्थान नहीं था. आप बंगाली में CAPF की परीक्षा नहीं दे सकते थे, आप कन्नड़ में नहीं दे सकते थे, आप तमिल में भी नहीं दे सकते थे. नरेंद्र मोदी जी ने निर्णय किया कि सभी 8वीं सूची की अनुसूची की भाषाओं में अब हमारे युवा परीक्षा दे पाएंगे. तमिलनाडु के युवा भी अब तमिल में परीक्षा दे पाएंगे. इस मौके पर मैं तमिलनाडु की धरती पर आया हूं तो तमिलनाडु के मुख्यमंत्री को भी आग्रह करना चाहूंगा कि कई राज्यों ने पहल की है. मेडिकल की शिक्षा और इंजीनियरिंग की शिक्षा में स्थानीय भाषा में अभ्यासक्रम बनाए गए हैं. मेरा आग्रह है तमिलनाडु के मुख्यमंत्री को कि तमिलनाडु में भी तमिल भाषा में मेडिकल और इंजीनियरिंग का एजुकेशन शुरू किया जाए, शीघ्र किया जाए. और मैं मानता हूं इससे न केवल अपनी मातृभाषा मजबूत होगी और तमिल माध्यम में पढ़े हुए बच्चों को आगे पर समान अवसर मिलेंगे. मैं आशा करता हूं कि वो जल्दी ही इस पर कुछ कदम उठाएंगे. मैं 2 साल से कह चुका हूं पर अभी तक कोई परिणाम नहीं मिला है. मुझे आशा है कि आज वो जरूर कुछ पहल कर. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మద్యంపై తమకు హక్కు లేదంటారా అని ప్రశ్నించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిందెవరని అడిగారు. విజయనగరం జిల్లాలోని ఓ ఊరిలో రాత్రి 9 నుంచి ఉదయం 9 గంటల వరకు బెల్ట్ షాపులు పెట్టుకునేందుకు 50 లక్షలకు వేలం పాడారన్నారు. ఇలాంటి 100 చెప్పమంటే చెబుతారన్నారు. ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలి, కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ అడిగిన దానికి వేస్తున్నావు ఇది 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 అని కాదు. మళ్ళీ మా సీనియర్ మంత్రి గారు మా అచ్చెన్నాయుడు గారు లేచారు, ఏకంగా మా హక్కే లేదంటారు. ఇది కొత్త ఇది హక్కులు ఎప్పుడు అధ్యక్ష తిరుగుతున్నాను. ఈ రాష్ట్రంలో హక్కులు ఎప్పుడు మధ్య కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు పూజ్య బాపూజీ తాలూకా స్ఫూర్తితో. మరి దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష, ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా, చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి చరిత్రలు కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వాన్ని వచ్చేది కాదు, మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం. చెప్తాను అధ్యక్ష, అడిగారు కాబట్టి మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్. అంతా చెప్పంటే 100 ఊర్లు చెప్తాను, ఒక్క ఊరు చెప్తాను. సతిపాడు అనే విలేజ్లో నెల్లిమల్ల మండలంలో సతిపాడు విలేజ్లో మన బెడ్ షాప్ మన షాప్ తాలూ టైమింగ్ ఎన్ని గంటలకి అధ్యక్ష? ఉదయం 9 నుంచి
రాత్రి 9 ఫైన్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. రాత్రి 9 నుంచి ఉదయం 9 నుంచి అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టుకుని ఊర్లో 50 లక్షలు పడారు అధ్యక్ష. దిస్ ఇస్ రికార్డ్. తమరు దయచేసి మంత్రి గారు అబద్ధం నిజమైంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను చెప్పేది అబద్ధం అయితే ఏంటి ఎగ్జామ్ కాదు, 9 నుంచి 10 వరకు అమ్ముకోవద్దు కదా. ఆ టైంలో ఆ 9 నుంచి 10 మళ్ళీ బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి ఆ డబ్బులు అది శ్రీనివాస్ గారు చేస్తున్న మాట్లాడమండి సార్. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ చేశారు. గత ప్రభుత్వమే మద్యం షాపులు, బెల్ట్ షాపులు నిర్వహించింది. నాసిరకం మద్యం బ్రాండ్లు సరఫరా చేసింది. గత ప్రభుత్వ లిక్కర్ పాలసీ వల్ల ఎంతో మంది చనిపోయారు. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం వల్లే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయి అని మంత్రి కొల్లు అన్నారు. బెల్ట్ షాపులు అనేది నామినల్ గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ ట్యాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి ట్యాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా, రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయని. అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి అమ్మా. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. అవన్నీ కంట్రోల్ చేసామమ్మా. ఈరోజు మేము అవన్నీ కూడా కంట్రోల్ చేయబట్టి, అలాగే బ్రాండ్స్ అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో వాళ్ళ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు డిస్టిలరీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ డిస్టిలరీస్కి ఏదైతే షాప్స్ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లిక్కర్ మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు. అలాగే రేట్లు అధ్యక్ష విపరీతంగా రేట్లు పెంచేశారు అధ్యక్ష. ఆ రేట్లు పెంచేయడం వల్ల మరి సామాన్యులు మరి ఎక్కడి నుంచి తెచ్చుకుని తాగుతారు అధ్యక్ష. దాదాపు నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను అధ్యక్ష. 2019-30-2019 జీవో నెంబర్ 422 జారీ చేశారు అధ్యక్ష. ఆ జీవో ప్రకారం 60 mlకి 90 mlకి 10 రూపాయలు, అలాగే 180 ml పై 20 రూపాయలు. కొన్ని బ్రాండ్స్ అధ్యక్ష మెక్డోవల్ నెంబర్ 1కి అయితే 160 రూపాయలు ఉంటే 2024 మే నెలలో 220 రూపాయలు చేశారు అధ్యక్ష. ఆ 200 నెక్స్ట్ డే మళ్ళీ మే 5 నెక్స్ట్ డే 360 రూపాయలు ఒకసారి పెంచేశారు. అంటే దగ్గర దగ్గర 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రేట్లు పెంచారో ఇల్సిట్ లిక్కర్కి, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు అధ్యక్ష. వీళ్ళు కొన్ని మండలాల్లో అయితే అసలు షాపులే పెట్టలేదు అధ్యక్ష. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం, వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 2012% ఈ దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ, వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ కానీ బ్రెయిన్ కానీ క్యాన్సర్ కానీ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆరోపించారు. హోంమంత్రి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. బెల్ట్ షాపులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. బెల్ట్ షాప్స్ అనేవి ఈ రాష్ట్రంలో అది అందరూ అంగీకరించాల్సిన నిజం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి. సంతలో వేలం కూడా వేస్తున్నారు అధ్యక్ష. అరకులోని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో కూడా చూసాం అధ్యక్ష. అలాగే ఓపెన్ బార్స్ తీసుకుంటే గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఓపెన్ బార్స్ ఉన్నాయని చాలా పేపర్లో చూడడం జరిగింది అధ్యక్ష. అసలు ఈ బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత ఘోరం అంటే, డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష 2024 డిసెంబరు 2023 డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష. మద్యం అమ్మకాల్లో 2023 డిసెంబర్లో మద్యం అమ్మకాలు 25,83,530 కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే 6,40,370 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అదే 24లో ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారుల చేతులకి ఇచ్చాక లిక్కర్ అమ్మకాలేమో అంటే 24 డిసెంబర్లో 30,46,362 కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. బీర్లేమో 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అంటే లిక్కరు అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష.
అంటే ఒక డిసెంబర్కి ఈ డిసెంబర్కి లిక్కర్ అమ్మకాలు 4,62,000 పైన పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 2,70,000. ఆవిడ ఉద్దేశం డిఫరెన్స్ ఏదో అమ్మకాలు పెరిగినాయనో తగ్గినాయనో చెప్తున్నారు. ప్రజల మహిళలు చిన్నారుల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష, దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళేదారులు, కాలేజీలకు వెళ్ళేదారులు ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలోని సెక్షన్ 44(3)ను ఎత్తివేయాలని ఆర్టీఐ అవగాహన కమిటీ సంస్థ రాష్ట్ర కన్వీనర్ హబీబుల్ రహమాన్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరంలో మాట్లాడుతూ సమాచార చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(j)కి చేసిన సవరణ అన్ని రకాల వ్యక్తిగత సమాచారాన్ని సమాచార హక్కు పరిధి నుంచి తప్పించాలని చూస్తుందన్నారు. అవేర్నెస్ కమిటీ స్టేట్ కన్వీనర్. ఈరోజు ముఖ్యంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, ఈరోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకుని వచ్చింది, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చింది. ఈ చట్టం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని ఒక సవరణను కూడా చేసింది. ఈ సవరణ వల్ల ఏమవుతుందంటే, ఈ చట్టంలోని ఉన్నటువంటి ఏదైతే మనకు సెక్షన్ 8(1)(j) కింద ఏదైతే కేంద్ర పార్లమెంటుకు గాని రాష్ట్ర శాసనసభకు గాని ఏ సమాచారం అయితే అందించవచ్చో అలాంటి సమాచారం ఏ వ్యక్తికి కూడా తిరస్కరించకూడదు అని చెప్పేసి ఈ చట్టంలో చెప్పబడుతుంది. అలాంటి సందర్భాలలో ఈ చట్టం ద్వారా ఏమవుతుందంటే వాటిని తొలగించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ఏదైతే ఈ చట్టంలో మనకు వ్యక్తిగత సమాచారం ఏదైతే ప్రజా కార్యకలాపాలకు ప్రజా ప్రయోజనాలకు ఏదైతే సంబంధం ఉండదో, ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క గోప్యత హక్కుకు భంగం కలిగించే సమాచారం మాత్రమే ప్రజలకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ చట్టంలో ఉండింది. ఇవంతా కూడా తొలగించి కేవలం ఈ చట్టంలో డిపిడిపి యాక్ట్ అనే చట్టం సెక్షన్ 44(3) కింద కేవలం పర్సనల్ డేటా యాదైనా పర్సనల్ డేటా ఇవ్వకూడదు అని చెప్పేసి పెట్టారు. ఇందులో ఏంటంటే మరలా ఏమైపోయిందంటే ఈ చట్టంలో పర్సనలే కాదు, ఎలాంటిదైనా కూడా ఫ్యాక్టరీకి సంబంధించింది, ఫండ్స్ కి సంబంధించినవి, ఆ తర్వాత మనకు కంప్యూటర్ సంబంధించినవి, ఈవెన్ స్టేట్ అని కూడా పెట్టారు ఈ చట్టంలో. అలాంటి మనకు ఇదేంటంటే సమాచార హక్కు చట్టము ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడపాలని చెప్పి జవాబుదారీతనం తేవాలని చెప్పేసి మనకు ఈ చట్టం తెచ్చారు. కాబట్టి ఈ చట్టాన్ని ఎంతో లక్షలాది మంది సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతున్నారు, వాళ్ళు తెలుసుకునే అంశాలు కూడా తెలుసుకుంటున్నారు. అది ఏదైనా అవినీతి జరిగిందంటే వాటిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం అందరూ కూడా తెలిసినటువంటి అంశం ఏంటంటే, మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు అని అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్తాలకు బస్తాలు బియ్యం మెక్కుతున్న నాదెండ్ల మనోహర్ కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఇది సరైన విధానం కాదని అంబటి పేర్కొన్నారు. నాదెండ్ల ఉపన్యాసాలు చెబుతుంటే పక్కన నిల్చున్న సీనియర్ నేతలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను. నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట కా మాట. ఆయన మాట్లాడుతుంటే ఇటు పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారు క్యాబినెట్లో ఉన్నాడు, పాపం బిక్కుబిక్కుమని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు, పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లి గుడి ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా, వాళ్ళు బిక్కుబిక్కుమని చూస్తున్నారు, ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. ఈయనకన్నా కూడా నాదెండ్ల మనోహర్ కన్నా చాలా సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు, భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
నంద్యాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మహిళలకు శుభాకాంక్షలు శుక్రవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆత్మాభిమానం కలవారని తెలిపారు. ప్రభుత్వం శిశు సంక్షేమ కేంద్రాలతో పాటు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తుందన్నారు. మహిళలు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని అన్ని రంగాల్లో విజయం సాధించగలిగే సత్తా ఉన్నవారన్నారు. మహిళలు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు, అలాగే ఆత్మాభిమానం ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ చిన్న పనినైనా ప్రణాళికబద్ధంగా చేసి 100% ఎగ్జిక్యూట్ చేసి విజయాల్ని సాధించగలిగే సత్తా వారికి ఉంటుంది. అలాగే చాలా శక్తివంతులు కూడా మహిళలు. అందుకనే కుటుంబ బాధ్యతతో పాటు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఏ ఇతర రంగంలో వాళ్ళు స్థిరపడాలని కోరిక ఉన్నా కూడా ఆ రంగంలో ఉన్నత విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేటి తరం పిల్లలు ఎవరెవరు ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన ఉంది. ఆ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి సమాజాన్ని ముందుండి నడిపించే సత్తా ఉండే విధంగా మనం ప్రస్తుత తరంలో ఉన్న విద్యార్థులందరినీ, అలాగే ఆడబిడ్డలందరినీ కూడా మనం పెంచగలగాలి. మగపిల్లాడు ఆడపిల్లాడు అన్న తేడా లేదు, ఎందుకంటే ఇద్దరూ సమానమే. ఇద్దరూ కూడా ఉత్తమ పౌరులుగానే ఉండాలి. మన దేశం భవిష్యత్తులో, అలాగే మన దేశ అభివృద్ధిలో చక్కగా భాగస్వామ్యం కావాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, ఉన్నతంగా స్థిరపడి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళల గురించి వింటూ ఉంటాం. అలాగే ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తూ ఉంటాము. ఇంకా అణగదొక్కబడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకుంటారు, కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకోలేరు. అటువంటి వాళ్ళకు కూడా సొసైటీ సహాయం అందించాలి. చట్టాలు చాలా ఉన్నాయి, లింగ వివక్షత ఉండకూడదు అని చెప్పి మనం PCPNDT యాక్ట్ ద్వారా ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా మనం బయట పెడతాం. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని. అటువంటి వారికి కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. మనకి శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, అలాగే చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి, ఊయల అన్న ప్రోగ్రాం కూడా ఉంది. ఎవ్వరూ కూడా చంటి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. చక్కని చదువు వాళ్ళకి ఇచ్చి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ప్రభుత్వం మొత్తం ఆదరిస్తుంది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి మహిళ కూడా తను కోరుకున్న రంగంలో పట్టు సాధించాలి అంటే సబ్జెక్టు మీద లోతైన విశ్లేషణ ఉండాలి, సబ్జెక్ట్ పైన హోల్డ్ ఉండాలి, కమాండ్ ఉండాలి, క్వశ్చన్ చేయగలగాలి, ప్రశ్నించే అలవాటు ఉండాలి. అలాగే 10 మందికి మనము స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే వారు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే కాదు, మరో 10 మందికి సపోర్ట్ ఇవ్వగలగాలి. ఆ స్థాయికి ప్రతి మహిళ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వైసీపీ మాజీ నేత నటుడు పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్పై గురువారం ఆదోని కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఆదోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. పోసాని తరపు న్యాయవాదులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే ఎస్పీ లేదా DSP ఆఫీసులో సమక్షంలో ఉంచాలని కోర్టును కోరారు. పోసాని బెయిల్పై నిర్ణయం వచ్చే వరకు ప్రజలు ఉత్కంఠగా ఉన్నారు. మేము లీగల్ టీమ్ ఆర్గ్యుమెంట్ చేశాము. ప్రాసిక్యూషన్ వారు అందులో కౌంటర్ దాఖలు చేస్తామన్నందుకు దాన్ని రేపటికి మ్యాజిస్ట్రేట్ గారు కోర్టు వాయిదా వేసింది. అదేవిధంగా పోలీసు వారు వారిని కస్టడీలో తీసుకోవాలి 3 రోజులకు అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. దాంట్లో కూడా మేము అపోజ్ చేశాము, ఆర్గ్యుమెంట్ చెప్పాము. దాన్ని ఒకవేళ కోర్టు ఏదైనా కారణం చేత ఇంట్రాగేషన్ తీసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తే ఒక రోజుకు దాన్ని పరిమితం చేసి న్యాయవాది ఆయన యొక్క పోసాని కృష్ణమురళి గారి న్యాయవాది ఎదుట ఇంట్రాగేషన్ చేసే విధంగా, అదేవిధంగా SP ఆఫీస్లో కానీ DSP గారి సమక్షంలో కానీ ఈ విచారణ జరగాలి అని ఒక అభ్యర్థనను మేము కోర్టు ముందు ఉంచాము. దాన్ని కూడా కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకొని ఏ విషయాన్ని మనకు తీర్పు ద్వారా తెలియజేస్తుంది. అది రేపు ఎల్లుండో తీర్పు రావచ్చు. ఈరోజు జరిగిన విషయం అయితే ఇది, డెవలప్మెంట్స్ అయితే ఇది. బెయిల్ ఆర్గ్యుమెంట్ చేసేసాము. ప్రాసిక్యూషన్ వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తామని ఒకరోజు టైం తీసుకున్నారు. సో రేపు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు ఉంటాయి. మా సైడ్ నుంచి చెప్పాల్సిన వాదనలు మేము వినిపించేసాం కోర్టు వారికి. ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి ఏమన్నా ఉంటే వాళ్ళు రేపు చెప్తారు.
దాని తర్వాత బెయిల్ పిటిషన్ అనేది దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ తెలుస్తుంది. కస్టడీ పిటిషన్లో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పేసాము. మేము కూడా ఆర్గ్యుమెంట్స్ మా సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ చెప్పేశాము. మా గారిని వాళ్ళు కస్టడీ 3 days అడగడం జరిగింది. మేమైతే ఈ కేసు చాలా తీవ్రంగా లేదని చెప్పేసి, చాలా చిన్న కేసు అని చెప్పేసి కేవలం ఒక్కరోజు మాత్రమే కస్టడీ ఇవ్వాలని మేము కోర్టును అభ్యర్థించడం జరిగింది. ఈ యొక్క మా అభ్యర్థనను మరి కోర్టు మన్నిస్తుందా లేదా అనేది మన తీర్పులో తెలియబోతుంది. సరే, కస్టడీ పిటిషన్ రిజర్వ్లో పెట్టినా సార్, లేకపోతే తీర్పు రిజర్వ్ చేస్తారు? కస్టడీ పిటిషన్ తీర్పు రిజర్వ్లో ఉంది. బెయిల్ పిటిషన్ వచ్చేసి రేపు కౌంటర్. సరే, మళ్ళీ ఎక్కడ నడుస్తుంది సార్ రేపు కేసు? కర్నూలు నడుస్తుంది. ఎందుకంటే మేడం గారు అక్కడనే ఉంటారు రేపు. గత 2 రోజుల క్రితం రాయచోటిలో జరిగిన హిందువులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు నాదెండ్ల కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం బంటుమిల్లిలోని హిందువుల చైతన్య వేదిక కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. నాదెండ్ల వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై ముస్లిం వర్గానికి చెందిన వారు చేసిన రాళ్ల దాడిపై ప్రభుత్వం స్పందించి నిందితులను శిక్షించాలని ఈ సందర్భంగా కోరారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను నాదెండ్ల కోటేశ్వరరావు, హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా సంయోజక్. ఆంధ్రప్రదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. 2 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో ఒక హిందువుల ఊరేగింపులో, వీరభద్రస్వామి ఊరేగింపులో ముస్లిమ్స్ వచ్చి రాళ్లతో దాడి చేయటం, అడ్డుకున్న పోలీసుల మీద కూడా దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ చైతన్య వేదిక నుంచి, అన్ని హిందూ సంఘాల నుంచి. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఊరేగింపులో నినాదాలు చేస్తుంటే 500 మంది పిల్లలు, కుర్రవాళ్ళు చేరి రాళ్లదాడి చేశారని చెప్పి నిన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. పర్మిషన్ తీసుకుని చేస్తున్న ఊరేగింపులో ఒక ఏరియాలో 500 మంది పిల్లలు, కుర్రవాళ్ళు ఎలా గ్యాదర్ అయ్యారు అనే విషయం మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపి దోషులని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక మైనారిటీ నాయకుడు మాట్లాడుతూ, నిన్న పూర్వం హిందూ ఊరేగింపులు 20-25 మందితో చేసుకునే వాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నారు, మైక్లో అనౌన్స్ చేసి మరీ వస్తున్నారని చెప్పడం జరిగింది. అయ్యా, మీ హిందూ సంఘాలకు సంబంధించి, మీ ముస్లిం సంఘాలకు సంబంధించి మేము మీ మతపరమైన విషయాలు, మతపరమైన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో మేము చెప్పట్లేదు. అలాగే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కక్షిదారులు కోర్టు చుట్టూ తిరిగి తమ విలువైన సమయంతో పాటు డబ్బును వృధా చేసుకోకుండా సత్వరం న్యాయం పొందాలని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల మార్చి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ జరుగుతాయి. ఈ లోక్ అదాలత్ బెంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండలాల లెవెల్లో, నేషనల్ వైడ్, ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశామండి. జరిగింది యాక్చువల్గా లోక్ అదాలత్ అనేది ఏంటంటే, మెయిన్ ఫస్ట్ లోక్ అదాలత్ ఈస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అండి. ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి. తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కేసు అయినా కానీ, సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, 10 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమీ ఇవ్వకున్నట్లా ఎటువంటి డెసిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరు పక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోక్ అదాలత్. అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము, మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే, ఆ కన్సర్న్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు. ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఈవెన్ సుప్రీంకోర్టు. మాచర్లలోని జనసేన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య శుక్రవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో 2 చోట్ల ఓడిపోయినా పట్టుదలతో పిఠాపురంలో 91,000 మెజారిటీ సాధించి రాష్ట్రంలో అన్ని పార్టీలకు దిక్సూచిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారని అన్నారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో జన సైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం రేపు మార్చి 14 పిఠాపురంలో జరగనుంది. దానికి సమాయత్తం చేయడానికి గాను నర్సాపేట పార్లమెంటరీ సమన్వయకర్తగా పార్టీలని నియమించడం, దాని యొక్క ఆదేశాల అనుకూలంగా నిన్న 3 నియోజకవర్గాలు కవర్ చేయడం, ఈరోజు మాచర్ల నియోజకవర్గం రావడం జరిగింది. మాచర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో బలోపేతంగా ఉంది. ఇవాళ వచ్చిన జనం బట్టి మనకు అర్థమవుతా ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో బ్యానర్లు పెడితే కేసులు పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దౌర్జన్యాల సంస్కృతి ఈ యొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినాయి. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కానీ జనసేన పార్టీ మరింత బలోపేతంగా రానున్న రోజుల్లో మనం చూడబోతాం. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక దిక్సూచి పవన్ కళ్యాణ్ గారు కాబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక దిక్సూచిగా చూస్తూ ఉన్నారు కూడా. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన ఒక నడవడిక కానీ, ఏదైతే ఆయన చెప్పారో అది చేసి చూపిస్తూ ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరూ కూడా పార్టీ యొక్క నిబద్ధతని ఎంతో బ్రహ్మాండంగా పాటిస్తూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.